ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశానికి మాల్దీవులకు మధ్య ఉన్న ఒప్పందాల విషయంలో తమకు ఎలాంటి ఆందోళన లేదని అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు వ్యాఖ్యానించడం విమర్శలకు దారితీస్తోంది. దీన్ని మాల్దీవుల మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షాహిద్ తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల ప్రచారంలో మొయిజు రాజకీయ కపటత్వంతో ప్రజలను తప్పుదారి పట్టించారని షాహిద్ ఆరోపించారు. మాల్దీవులు భారతదేశ ప్రజలు ఇద్దరికీ ఆయన క్షమాపణ చెప్పాలని, జరిగిన అనర్థాలకు పూర్తి వివరణ ఇవ్వాలని షాహిద్ డిమాండ్ చేశారు. ఉండే ఒప్పందాలు దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నాయని, అధ్యక్షుడు మొయిజు 2023 ఎన్నికల ప్రచారంలో ప్రజలను తప్పుదోవ పట్టించి గెలిచారని షాహిద్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇండియా ఉండే సమస్యలను తగ్గించి చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భారత అధికారులతో తన తొలి సమావేశంలోనే మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఎక్స్లో చేసిన ఒక పోస్టులో మొయిజు భారతదేశంతో మాల్దీవుల సంబంధాలకు సంబంధించి తప్పుడు వాదనలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాడని, కానీ ఇప్పుడు అదే వ్యాఖ్యలపై వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నాడని షాహిద్ అన్నారు. మాల్దీవులు భారత్ ద్వైపాక్షిక ఒప్పందాల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని ధృవీకరించడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ప్రచారంలో మాత్రం ఈ ఒప్పందాల వల్లే దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీస్తాయని ప్రచారం చేసి ఎన్నికల్లో విజయం సాధించారని చెప్పుకొచ్చారు. భారత్పై మొయిజు చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా మాల్దీవుల ప్రతిష్టను, విశ్వాసాన్ని దెబ్బతీశాయని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మాల్దీవులు భారత ప్రజలకు అధ్యక్షుడు మొయిజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ మొయిజు గతేడాది భారత ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై అవమానకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య చిచ్చు మొదలైంది. ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. అప్పట్లో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా బాగా ట్రెండ్ అయింది. ఇక పర్యాటకమే ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న మాల్దీవులకు అప్పటి నుంచి భారత్ నుంచి వెళ్లే సందర్శకులు బాగా తగ్గిపోయారు. ఇంత జరిగినా వెనక్కు తగ్గలేదు అధ్యక్షుడు మొయిజు. దశాబ్దాలుగా మాల్దీవుల పురోగతికి సహకరిస్తూ పెద్దన్నలా అండగా నిలబడుతున్న భారత్ను కాదని చైనాకు దగ్గరవుతున్నారు. ఉగ్రదాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తుంటే మన పొరుగు దేశాలైన చైనా, బంగ్లాదేశ్లు మాత్రం పాకిస్తాన్కు మద్దతిస్తున్నాయి. ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చర్యలు తీసుకుంటున్న వేళ బంగ్లాదేశ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒకప్పుడు పాకిస్తాన్ నడ్డు విరిచి ఆ దేశం నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. కానీ ఇప్పుడు అదే బంగ్లాదేశ్ ఏమాత్రం కృతజ్ఞత లేకుండా భారత్ పైనే దాడి చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ తీసుకుంటున్న చర్యలను ఉద్దేశిస్తూ బంగ్లాదేశ్ రిటైర్డ్ ఆర్మీ అధికారి, ఆ దేశ ప్రస్తుత ప్రధాని మహమ్మద్ యూనిస్ ముఖ్య సలహాదారైన రిటైర్డ్ మేజర్ జనరల్ ఏఎల్ఎం ఫజ్లుర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ కనుక పాకిస్తాన్ను ఆక్రమిస్తే తాము చైనాతో కలిసి ఇండియా ఈశాన్య రాష్ట్రాల మీద దాడి చేస్తామని హెచ్చరించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.